హాయ్ మాస్టర్స్. నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ఈ బుక్ గురించి చెప్పుకుంటున్నాం కదా. నిన్న సంబంధ బాంధవ్యాల గురించి చెప్పారు కదండి. ఆ క్లాస్ లో ఏం చెప్పారు? ఎవరైనా మీరు అనుమతిస్తే గాని పక్కన వాళ్ళు కోపాన్ని విసుగుని తెప్పించలేరు మీకు. మీ ఆలోచన చాలా సృజనాత్మకమైంది. అందుకని మీరు ఎప్పుడు ఎవరైనా ఇతరులు విజయం సాధించారనుకోండి, ఈర్ష్య అసూయ లాంటివి పడకండి. మీరు కూడా అనుభవించండి ఆ విజయం యొక్క ఉత్సాహాన్ని. ప్రమోషన్ అదృష్టం ఎదుటి వారికి వచ్చినాయి అనుకోండి, మీరు కూడా సంతోషించండి. అప్పుడు అలా చేయడం వల్ల ఆ అదృష్టం మీ వైపు కూడా తిప్పబడుతుంది అని చెప్పారు. అలాగే ఈ మనం ఎమోషన్స్ ఒక్కొక్కసారి ఎమోషన్స్ తో బాగా ఫీల్ అయిపోతాం కదండి. కొంతమంది ఎమోషన్స్ తో అరవాలని అరిచి చెప్పేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళని మీరు అస్సలు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పారండి. అలాగే ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మీరు రుణపడి ఉండేది ఒక ప్రేమ మాత్రమే. అంటే ప్రేమ అంటే మీకోసం మీరు ఆశించేదే అందరి కోసం ఆశించడం. అంటే మీకోసం మీరేం కావాలనుకుంటున్నారో అందరి కోసం కూడా అదే ఆశించండి అని చెప్పారండి నిన్న చాప్టర్ లో. ఈ రోజు చాప్టర్ లో క్షమించటానికి మీ సుప్త చేతనని ఉపయోగించడం ఎలా, క్షమాపణ గురించి చెప్పారండి చాప్టర్ అంతా. జీవితం ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. దేవుడే జీవితం. ఈ జీవన సూత్రం మీరు ఇది చదువుతూ దీని గురించి ఆలోచిస్తున్న ఈ క్షణంలో మీలో ప్రవహిస్తుంది. దేవుడు మీ ద్వారా సామరస్యం, శాంతి, సౌందర్యం, ఆనందం, సమృద్ధి అనే వాటిని అభివ్యక్తీకరించడానికి ఇష్టపడతాడు. దీన్ని దైవేచ్ఛ అని లేదా జీవన వైఖరి అని అనవచ్చు. అంటే దేవుడు ఎప్పుడు ఏమి ఇష్టపడతాడు? మనలో అన్ని ఉంటాయి కదండి గుణాలు. ఎప్పుడు ఈ శాంతి, సౌందర్యం, ఆనందం, సమృద్ధి ఇలాంటి వాటి కోసం వాటిని ఎక్స్‌ప్రెస్ చేయడం ఇష్టపడతాడంటండి దేవుడు. అందుకని మనం అలాంటి పాజిటివ్ థింగ్స్ మాత్రమే బయటికి ఎక్స్‌ప్రెస్ చేయాలివి. వాటితో ఆలోచనతోనే ఉండాలి. బయటికి కూడా అలాంటివి వ్యక్తీకరించాలి. పాజిటివ్ గుణాలే. మీలో ప్రవహించే ఆ జీవన ప్రవాహానికి మనసులో మీరు అడ్డంకి కలిగిస్తే భావోద్రేకాలు ఒకే చోట గుమిగూడి మీ సుప్త చేతనని అయోమయంలో పడేసి అన్ని రకాల వ్యతిరేక పరిస్థితుల్ని కల్పిస్తాయి. మనం అలాంటి పాజిటివ్ గుణాలు కాకుండానంటండి మన ఓ అంటే లోపల గజిబిజిగా ఉండి దానికి అడ్డంకి కలిగించామనుకోండి, మన లోపల ఉన్నవన్నీ మనం దైవమే అని చెప్పుకుంటాం కదా మనం. ఆ దైవ గుణాలే మన లోపల ఉన్నాయి. కానీ మన మనసుతో అడ్డుపడితే అది గజిబిజికి లోనయ్యి అయోమయంలో పడి వ్యతిరేక ఫలితాలు మనకొస్తాయి. ఈ ప్రపంచంలో దుఃఖానికి, అయోమయ పరిస్థితికి దేవుడి జోక్యం ఏమీ లేదు. మన మానవ జాతి చేసే వ్యతిరేకమైన, విధ్వంసకరమైన ఆలోచనల వల్లే ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. అందుకని మీ కష్టాలకి, రోగాలకి దేవుడిని నిందించడం చాలా తప్పు. అందుకని ఎంతసేపు మనలో ఎప్పుడు పాజిటివే ఉన్నాయి. కానీ ఈ వ్యతిరేకమైన, విధ్వంసకరమైన ఆలోచనల వల్ల మన ఆలోచనల వల్లే మనకెలాంటి పరిస్థితులు ఎదురైనా. అందుకని మన కష్టాలకి, నష్టాలకి, రోగాలకి అన్నిట్లికి కారణం మనమే. చాలా మంది పాపాలకి, వ్యాధులకి, కష్టాలకి ఏమనుకుంటారంటే దేవుడిని నిందించేస్తారు కదండీ. ఏదైనా అయిందనుకోండి, వాళ్ళకేమైనా సరిగ్గా జరగలేదనుకోండి, అసలు దేవుడున్నాడా? దేవుడుంటే ఇలా జరుగుద్దా నాకు? నేనెంత మంచి చేస్తాను? ఇలాంటి ఆలోచనలే 80% అందరూ ఇలాగే ఉంటారు కదండీ. లేకపోతే కొంతమంది తమ శరీరానికి కలిగిన బాధలకి, నొప్పులకి ప్రియమైన వాళ్ళు ఎవరైనా మరణించారనుకోండి, ఇంకా వ్యక్తిగతంగా విషాదం ఏమైనా జరిగినప్పుడు దేవుడిని నిందిస్తారు. దేవుడి మీద వాళ్ళకి కోపం. తమ బాధలకి దేవుడే బాధ్యుడు అని వాళ్ళందరి నమ్మకం. మనుషులు దేవుడి గురించి ఎలాంటి వ్యతిరేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నంత కాలం వాళ్ళ సుప్త చేతన తనంతట తాను వారికి వ్యతిరేకమైన ప్రతిస్పందనలనే అందిస్తుంది. ఎప్పుడైతే మనం ఎప్పుడు ఇలాంటి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఉంటామో, అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలతో మన సబ్‌కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా మనకు అలాంటి వ్యతిరేకమైన వాటినే అందిస్తుంది. తమని తాము శిక్షించుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలీదు. వాళ్ళు సత్యాన్ని గ్రహించాలి. బయటపడే మార్గం కనుక్కోవాలి. ఇతరులను నిందించడం, ద్వేషించడం, కోపం తెచ్చుకోవడం పూర్తిగా మానేయాలి. లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్లి ఆరోగ్యంగా, సంతోషంగా, సృజనాత్మకమైన పనులేవి చేయలేరు. అందుకని మనం వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడు చేయొద్దంటున్నారండి. ఎప్పుడైనా వ్యతిరేకమైన ఆలోచన చేస్తే మనల్ని మనమే శిక్షించుకోవడం అంటండి. అంటే ఇంకొకటేంటి మనల్ని వ్యతిరేకమైన ఆలోచనలే కాదు పక్కన వాళ్ళని నిందించామనుకోండి, పక్కన వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నామనుకోండి, అది మనకే నష్టం అంట. మన మీద మనం కోపం తెచ్చుకున్నట్టంట. అలా పక్కన వాళ్ళని కోపం తెచ్చుకున్నా, వాళ్ళని నిందించినా కూడా. అందుకని అలాంటి పనులు చేయడం మానేయండి అని చెప్తున్నారు. వాళ్ళు తమ మనసుల్లోను, హృదయాల్లోని దేవుడిని ప్రేమమూర్తిగా చూస్తారు. దేవుడు అందరికీ తండ్రి అని, తమని రక్షిస్తాడని, నడిపిస్తాడని, పోషించి బలాన్నిస్తాడని నమ్ముతారు. దేవుడి గురించి లేదా జీవన సూత్రం గురించిన ఈ అభిప్రాయాన్ని వాళ్ళ సుప్త చేతన అంగీకరిస్తుంది. అప్పుడు వాళ్ళకి లెక్కలేనన్ని రకాలైన వరాలు సిద్ధిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు చేస్తారో, అప్పుడు దేవుడున్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అని ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటామో, మనకు అన్ని రకాల వరాలు మన జీవితంలోకి వస్తాయంటండి. జీవితం ఎప్పుడూ క్షమిస్తుంది. జీవన సూత్రం మీకోసం అంతులేనంత క్షమ అనే ఖజానాని ఉంచింది.
అందుకని ఎప్పుడు మన దగ్గర క్షమ అనే ఆయుధం మన దగ్గర ఉందండి, దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నారు. మీ వేలు కోసుకున్నప్పుడు అది మిమ్మల్ని క్షమిస్తుంది. మీ సుప్త చేతనలోని అనంతమైన మేధస్సు దాన్ని వెంటనే బాగు చేస్తుంది. అంతే కదా, మనకి ఏమైనా కట్ అయింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా ఆటోమేటిక్ గా కాసేపు బ్లడ్ వచ్చినా గానీ ఆటోమేటిక్ గా మన శరీరానికే ఆ శక్తి ఉంది కదండి, దాన్ని అదే రిపేర్ చేసుకోగలదు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దానికి రిపేర్ చేసే టైం ఇవ్వట్లా, మనం వెంటనే టాబ్లెట్లు వేసేసుకుంటున్నాం కదా. కానీ దానికి అదే రిపేర్ చేసుకుంటుంది. దాన్ మీ సుప్త చేతనలోని అనంతమైన మేధస్సు దాన్ని వెంటనే బాగు చేస్తుంది. కొత్త కణాలు ఆ గాయం మీద వంతెన కడతాయి. హానికరమైన క్రిముల వల్ల మీకు అంటువ్యాధి సోకితే జీవితం మిమ్మల్ని క్షమించి ఆ దాడి చేసిన క్రిమిని చుట్టుముట్టి నాశనం చేస్తుంది. మీ చెయ్యి కాలితే జీవన సూత్రం బొబ్బల్ని, నీరు చేరడాన్ని తగ్గించి మీకు కొత్త చర్మాన్ని, కణజాలాన్ని, కణాలని అందిస్తుంది. అంతే కాలినప్పుడు కూడా చూడండి మళ్ళీ కొత్త చర్మం వస్తది కదండి మనకి. మన మన మైండ్‌కి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆ పవర్ ఉంది. మొత్తం మళ్ళీ రిపేర్ చేయగల పవర్ ఉంది. జీవితానికి మీ మీద పగ అనేది ఉండదు. అది ఎప్పుడూ మిమ్మల్ని క్షమిస్తుంది. జీవితం మీకు తిరిగి ఆరోగ్యాన్ని, జీవశక్తిని, సామరస్యాన్ని, శాంతిని ఇస్తుంది. కానీ మీరు ప్రకృతితో సహకరించే సామరస్యమైన ఆలోచనలు చేస్తేనే ఇది సాధ్యం. మనకన్ని పాజిటివ్స్ ఎప్పుడొస్తాయి మన జీవితంలో కంటే, మన ప్రేమతోనూ, శాంతితోనూ ఎప్పుడైతే ఉంటామో, మనకు అలాంటివన్నీ మన జీవితంలోకొస్తాయి. వ్యతిరేకమైన, బాధాకరమైన జ్ఞాపకాలు, చేదనుభవాలు, చెడు కోరటం, అనవసరంగా గుమిగూడి మీలో జీవన సూత్రం స్వేచ్ఛగా ప్రవహించకుండా అడ్డుపడతాయి. ఎప్పుడైతే మనం చెడు ఆలోచనలు చేసి పక్కన వాళ్ళకి చెడు కావాలని కోరుకున్నామనుకోండి, అప్పుడు మన మన లోపల ఉండే ఆ పాజిటివ్ ధోరణులన్నీ అడ్డుపడి, ఈ వ్యతిరేకమైన ఫలితాలు మనకొస్తాయి. అపరాధ భావాన్ని ఆమె ఎలా బహిష్కరించింది? హారియట్ జీ అనే ఒక ఆవిడ ఉందంటండి. ఆవిడ గురించి చెప్తున్నారు. ఆవిడంటండి ప్రతిరోజు ఆఫీస్‌లో పనిచేసేదంట. ఎంత పనిచేసేదంట, మొత్తం అందరూ వెళ్ళిపోయినా ఈవిడ చేస్తూనే ఉండేదంట. నైట్ చాలా టైం పని చేస్తూ ఉండి, ఇంట్లో వాళ్ళకసలు ఇచ్చేది కాదంటండి. టైం ఇచ్చేది కాదంట. అంటే ఇంట్లో భర్తకి కానీ, పిల్లలకి కానీ అస్సలు వాళ్ళ గురించి ఏమీ చేసేది కాదంటండి. ఎందుకంటే ఆఫీస్‌లో వర్క్ అంతా ఆవిడ నెత్తి మీద ఏసేసుకున్న ప్రతి పని ఆవిడే చేసేసేదంటండి. ఆమెకి ఆమె ఎంత శ్రద్ధగా చేస్తుంది. పోనీ ఆఫీస్‌లో ఏమన్నా పేరుందా? ఈవిడ చాలా పనిచేస్తుందంటే ఏమీ లేదు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా పని చేస్తుంది కదండీ ఈవిడ. ఈవిడ చాలా పనిచేస్తది. మేము వెళ్ళిపోయాక కూడా వాళ్ళకసలు తెలీదంటండి. ఆవిడ ఉండి పనిచేస్తుందన్న విషయం కూడా తెలీదంట. ఎలా అంటే అంటండి, ఈవిడ ఎంత పని చేస్తుందంటేనంట, ఆవిడ భర్తకి, ఆ పిల్లలిద్దరికీ కూడా ఈవిడ ఎలా ఉంటదో కూడా మర్చిపోయే అంత స్టేజ్ అంట. అంటే వాళ్ళ పిల్లలు పడుకునేంత తర్వాత వచ్చేదనమాట ఆఫీస్ నుంచి. అంతవరకు చేసేసేదంటండి. చివరికి ఈవిడ చిన్న కొడుకంటండి లిటిల్ లీగ్ టీమ్‌లో ఆడుతున్నాడంట. అంటే ఆ రోజు గేమ్ ఉందంట అతనికి. ఆ రోజు గెలిచాడంట పిల్లాడు. పిల్లోడు వెంటనే ఆనందాన్ని పంచుకోవాలనుకుంటారు కదండీ తల్లితో. కానీ అసలు ఆ గేమ్ ఉందన్న విషయం మర్చిపోయిందంట. అసలు ఎవరు నగ్గారు, ఎవరు ఓడిపోయారన్న విషయం కూడా అడగలేదంట ఈవిడ. ఇంకా ఈ ఈ ఈయనకేంటంటే డాక్టర్లు చెప్పారంట బీపీ కూడా చాలా ఎక్కువ, హై బీపీ ఉందని చెప్పారంటండి ఈవిడకి. ఎందుకు చాలా స్ట్రెస్‌తో ఉంటుందన్నమాట ఆఫీస్‌లో వర్క్ చేస్తూ, ఇంట్లో కూడా పట్టించుకోకుండా. ఇంకా ఆవిడ భర్త చెప్పాడంట, "ఎందుకు నువ్వు ఇంత ఆఫీస్ గురించే పని చేస్తున్నావు గదా! విడిపోదాం మనిద్దరం" అని చెప్పినప్పుడు, ఈ మర్ఫీ గారిని కలవడానికి వచ్చిందంటండి. ఈవిడ ఎందుకు అంత తక్కువ ఆసక్తి ఎందుకు కనబరుస్తుంది కొడుకుల విషయంలో అని చెప్పేసి ఈయనకి అనుమానం వచ్చిందంటండి. ఎందుకు ఉద్యోగం ఊడకుండా ఉండాలంటే, ఏం చెప్పిందంట, నా ఉద్యోగం ఊడిపోతుందని చెప్పేసి అంత కష్టపడుతున్నాను ఉద్యోగం కోసం అని చెప్పిందంట. అంటే నీ తోటి వాళ్ళందరూ, నీ కొలీగ్స్ అందరూ కూడా అంత కష్టపడుతున్నారా అంటే, లేదు వాళ్ళందరూ టైంకొచ్చి టైంకి ఎళ్ళిపోతారు అని చెప్పేదంటండి. మరి ఎందుకు అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఏదో మీ లోపల ఏదో బాధ ఉంది నాకు చెప్పండి అంటే చాలా సేపు అసలు చెప్పడానికి ఒప్పుకోలేదంటండి. ఏదో నేరానికి మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు. ఏం జరిగింది మీకు? గతంలో ఏమైనా జరిగిందా నాకు చెప్పండి అంటే చాలా సేపు ఇష్టపడలేదంట. చివరికి మాత్రం చెప్పడం స్టార్ట్ చేసిందంట. ఏంటి ఈవిడ తండ్రి పోయినప్పుడంటండి ఆస్తి ఉందంట, తండ్రి ఆస్తి. ఈవిడ పెద్దావిడంట, ఒక తమ్ముడున్నాడంట ఈవిడకి. ఆ తమ్ముడు బాగా డ్రగ్స్‌కి అలవాటు పడిపోయాడంట. ఆస్తి ఈ ఇద్దరికి సమానంగా పంచాడు తండ్రి. ఆ తమ్ముడు ఆస్తి కూడా ఈవిడ దగ్గరే పెట్టుకుందంట. ఈవిడేమనుకుందంట, తమ్ముడికి ఆస్తి ఇప్పుడు ఇచ్చేస్తే మళ్ళీ ఇంకా డ్రగ్స్ ఎక్కువ తీసేసుకొని పాడైపోతాడేమో అని చెప్పేసి ఈవిడ దగ్గర పెట్టుకుందంటండి. పెట్టుకుంటే తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడంట తమ్ముడు. అప్పటినుంచి ఈవిడ డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. ఎందుకంటే నేను తప్పు చేశాను. ఆ డబ్బు అతనికిచ్చుంటే ఆ డబ్బుతో ఆ అలవాటు నుంచి బయటపడేవాడేమో. నేనివ్వకుండా నా దగ్గర ఉంచేసుకున్నాను. ఇదంతా నా వల్లే జరిగింది. నా వల్లే నా తమ్ముడు చనిపోయాడు. ఇలాంటి ఆలోచనలతో ఉండిపోయిందంటండి ఈవిడ. ఒక డిప్రెషన్‌కి గురైపోయిందనమాట. అప్పుడు ఈయన డాక్టర్ అడిగాడంట.
అలాంటి అవకాశం మళ్ళీ వచ్చిందనుకోండి, నిజంగా మీ తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు, మళ్ళీ వస్తే ఏం చేస్తారు అంటే, నాకు తెలియదు అందంటండి. ఒకటి మాత్రం తెలుసు, తమ్ముడికున్న చెడు అలవాటుని అసహ్యించుకోకుండా ఇంకాస్త గట్టి ప్రయత్నం చేసి వాడిని మార్చడానికి ట్రై చేస్తాను అందంటండి. కానీ ఆ సమయంలో మీరు చేసేది సరైందనుకున్నారా? అంటే అప్పుడు ఇవ్వలేదు కదా డబ్బులు. అప్పుడు కరెక్టే అనుకున్నారా మీరు చేసిన పని అంటే, అవును కానీ అప్పుడు కరెక్టే అనుకున్నాను కానీ ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. ఆ డబ్బు నాది కాదు కదా అని. అయితే ఇప్పుడు అప్పుడు మీరిలా చెయ్యరు అని అంటున్నాడు ఈయన. లేదు చెయ్యనండి సరికి ఆమె మొహం చాలా కఠినంగా మారిపోయిందంటండి. అంటే ఆవిడ క్షమించుకోలేకపోతుందనమాట. తమ్ముడు నా వల్లే చనిపోయాడు. ఇప్పుడు ఈ లోపల ఆలోచన మారింది ఈవిడది. అందుకని ఆవిడ క్షమించుకోలేకపోతుంది. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు కదండీ! అది జరిగిపోయింది. జరిగిపోయిన విషయాల గురించి తెలియక అప్పుడు కూడా మంచి కోసమే అనుకుంది ఈవిడ. మారతాడేమో ఇప్పుడు ఇవిస్తే ఇంకా ఎక్కువైపోతుంది ఆ డ్రగ్స్ తీసుకోవడం అని చెప్పేసి ఇవ్వలేదు ఆవిడ. అందుకని ఇప్పుడు దానికోసం అదే పదే పదే ఆలోచిస్తూ ఈవిడ క్షమించుకోవట్లేదండి. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు డబ్బుని నేను దొంగలించాను. తర్వాత వాడు పోయాడు. దేవుడు నాకు శిక్ష వేయటమే సహజం. సబబు. అందుకే నేను అర్హురాలిని. ఆ శిక్షకు నేను అర్హురాలిని. దేవుడు నాకు శిక్ష వేయాలి అని ఈవిడ అనుకుంటుందంటండి. అప్పుడు ఈయనేం చెప్పారంట, దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు అని వివరించాడంటండి. ఆమె దేవుడేం శిక్షించట్లేదు మిమ్మల్ని. మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. మీరు జీవిత నియమాల్ని దురుపయోగం చేస్తే దానికి తగ్గట్లే కష్టపడతారు. కరెంటు అంతే కదండీ! ఇప్పుడు కరెంట్ ఉందండి. కరెంట్ మీద మనం చెయ్యేసామనుకోండి, కరెంట్ మనకు చక్కగా ఉపయోగపడతది. అలా కాకుండా అందులో ప్లగ్‌లో వేలు పెట్టామనుకోండి షాక్ కొడుతుంది కదా! అంటే మనం ఎలా కొన్ని నియమాలున్నాయి. ప్రకృతి నియమాలవి ఉన్నాయి. ఆ నియమాల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే మనకెంతో ఉపయోగపడతాయి. అలా కాకుండా మనం దానికి విరుద్ధంగా ప్రవర్తించామనుకోండి అప్పుడే అవి తిప్పి కొడతాయి అని ఈయనకి చెప్పానంటండి. అలాగే ఆ నియమం తెలియకపోవడమే అసలు పాపం. అసలు నియమం ఏంటి? ప్రకృతి నియమాలు తెలుసుకోకపోవడమే అసలు పాపము. ఇంకా శిక్ష విషయానికొస్తే ఆ నియమాన్ని ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ నియమాల్ని దుర్వినియోగపరిచే వాళ్ళకి లభించే ప్రతిక్రియే శిక్ష. అలాగే రసాయన శాస్త్ర సిద్ధాంతాలని దుర్వినియోగం చేస్తే మీ ఆఫీస్ పేలిపోవచ్చు. కొన్ని ఉంటాయి కదండీ! ఇప్పుడు కెమికల్స్ తో అదే కెమికల్స్ దగ్గర ఈ ప్రయోగాలవి చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పేలిపోవచ్చు. అలాగే ఒక చెక్క బల్ల మీద గట్టిగా కొడుతున్నామనుకోండి, మన చేతికి రక్తం కారొచ్చు. తప్పు ఆ చెక్క బల్లది కాదు గదా! దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆ బల్ల మీద చేత్తో కొడుతున్నామండి. చేతికి ఆ బల్ల విరిగినా విరగకపోయినా మన చేయికి బ్లడ్ రావచ్చు. ఆ బల్లది కాదు గదా తప్పు. మనం చేత్తో కొడుతున్నాం కాబట్టి దానిది తప్పు. అలాగే దేవుడు ఎవరిని నిందించి శిక్షించాడు అని హారియట్‌కి ఒప్పించగలిగాడంటండి చివరికి. దేవుడేం శిక్షించడో ఎవరిని అని ఒప్పించాడంటండి చివరికి. ఆవిడ పడ్డ బాధలన్నింటికి కారణం ఏంటంటే ఆవిడ సబ్‌కాన్షియస్ మైండ్ చేసిన ప్రతిక్రియే. ఎందుకు ఆవిడ అస్తమానం నేను తప్పు చేశాను అనుకుంటుంది కదా! అదే ఆవిడ జీవితంలోకొచ్చింది. తన వ్యతిరేకమైన విధ్వంసకరమైన ఆలోచనలకి అది స్పందించిన తీరే. ఆవిడ లోపల బాధకు కారణం ఏంటంటే, ఆ లోపల ఆవిడ పడుతున్న ఆలోచనే. ఆమెకి క్షమ అవసరమైంది. కానీ నిజమైన క్షమాభిక్ష మిమ్మల్ని మీరు క్షమించుకున్నప్పుడే దొరుకుతుంది. క్షమ అంటే మీ ఆలోచనలని దైవ నియమం తాలూకు సామరస్యంతో అన్వయించుకోవడం. ఆత్మనింద నరకం. ఆత్మనింద అంటే ఏంటంటే మనల్ని మనం తిట్టుకోవడం, మనల్ని మనం అన్నిటికి తక్కువ చేసుకోవడం. ఇది ఆత్మనింద. అదేంటి బానిసత్వం, నిర్బంధం అంటండి ఆత్మనింద అనేది. క్షమించడం అనేది స్వర్గం. క్షమించడం అంటే ఏంటి? సామరస్యంతో శాంతిగా ఉండడం అంట. అది స్వర్గం అంటే అలా ఉంటుంది అని. అపరాధ భావం, ఆత్మనింద ఆమె మనసులో ఇప్పుడు తొలగిపోయాయి. ఈయన వివరించిన తర్వాత అప్పటి వరకు చాలా తనను తాను క్షమించుకోకుండా ఉంది కదండీ! అప్పుడు తొలగిపోయినాయంట. తనను తాను తిట్టుకోవడం ఇవన్నీ పోయినాయంట. ఆమెకి పూర్తి ఉపశమనం. అప్పుడు రిలాక్స్‌డ్‌గా ఫీల్ అయిందంటండి. తర్వాత ఆమె డాక్టర్ దగ్గరికెళ్లి పరీక్షించుకుంటే ఆవిడ బీపీ కూడా తగ్గిందంటండి. మామూలుగా నార్మల్ లెవెల్‌కొచ్చేసిందంట. అది తర్వాత ఒక హంతకుడు తనని తాను క్షమించడం నేర్చుకున్నాడు. ఇంకొక ఆయన గురించి చెప్తున్నారండి. ఆర్థర్ అని ఒక యూరప్‌లో ఒక అతను ఉండేవాడంటండి. అతను ఒక వ్యక్తిని హత్య చేశాడంట. అతడు ఈయన దగ్గరకొచ్చిన సమయంలో తీవ్రంగా మనోవ్యధ అంటే లోపల ఒక రకమైన బెంగతో ఉన్నాడంటండి. నరక యాతన అనుభవిస్తున్నాడంట. ఎందుకు ఒక హత్య చేశాడు గదా ఇతను. దానికి తాను చేసిన ఈ ఘోరమైన పనికి దేవుడు తనని శిక్షించాలి అనుకున్నాడంట. చూడండి తప్పు చేసే టైంలో మన మైండ్ పని చేయదంటండి. ఆ టైంలో పని చేయని టైంలోనే చేస్తారు అలాగా. సరిగ్గా తెలియని స్థితిలో ఒక రకమైన తెలియని స్థితిలో చేస్తారంటండి. ఎరుక లేని స్థితిలో. ఈయన చేసేసాడు. హత్య చేశాడు గానీ తర్వాత చాలా ఫీల్ అయిపోతున్నాడంటండి. నరకయాతన అనుభవిస్తున్నాడంట. ఏం జరిగింది అని అతన్నడిగితే అతను ఏం చెప్పాడంట ఈయన ఎక్కడికో ఒక జాబ్ చేసేవాడంటండి. ఒకరోజు అనుకోకుండా
ఇంటికి వచ్చేసరికంటండి భార్య ఎవరితోనో సన్నిహితంగా ఉండడం చూశాడంట. తట్టుకోలేక బాగా పిచ్చి కోపం వచ్చేసి ఆ కోపంలో తుపాకీతో పేల్చేశాడంటండి. దానికి ఇతనికి శిక్ష కూడా పెద్దగా చట్టం ఏం పెద్దగా శిక్ష ఏం పడలేదంటండి. కొన్ని నెలలు మాత్రమే జైల్లో గడపాల్సి వచ్చిందంట. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఆ భార్యకి డైవర్స్ ఇచ్చేసాడంటండి. ఇచ్చేసి అమెరికా వెళ్ళిపోయాడంట ఇతను. అమెరికా వచ్చేసాడంట. చాలా ఏళ్ల తర్వాత ఇతనికి ఒక అమెరికన్ లేడీ పరిచయం అయిందంట. ఆవిడని పెళ్లి కూడా చేసుకున్నాడంట. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారంటండి. చాలా చక్కగా మంచి పిల్లలు ఉన్నారంట ముగ్గురు. అతను ఒక బిజినెస్ ఏదో స్టార్ట్ చేశాడంట. అందులో కూడా సక్సెస్ అయ్యాడంట. ఎంతో మందికి సాయం చేసే స్థితికి చేరుకున్నాడంటండి. అతను సక్సెస్ అయ్యి ఎంతో మందికి హెల్ప్ చేసేవాడంట. అతన్ని ఆ కొలీగ్స్ అందరూ కూడా చాలా ఇష్టపడేవారంటండి. అందరూ గౌరవిస్తారంట ఈయన్ని. కానీ ఇవేమీ అతనికి పనికి రాలేదంట. ఇంతకాలం తర్వాత కూడా అతను ఇంకా ఆ పనికి ఎవరినైనా ఒక అతన్ని హత్య చేశాడు కదా! ఆ పనికి ఇంకా బాధపడుతూనే ఉన్నాడంట. ఎంత సక్సెస్ సాధించిన జీవితంలో అందరూ ఇతన్ని ఇష్టపడుతున్నా కూడా ఈయనకి ఆ ఫీలింగ్ ఉండిపోయిందంట. ఇతను కథ విన్న తర్వాత ఈయన ఒక విషయం చెప్పాడంట మర్ఫీ గారు ఇతనికి. మన శరీరంలోను ప్రతి కణము 11 నెలలకోసారి మార్చబడుతుందని శాస్త్రజ్ఞులు అంటారు. ఇంతకుముందు కూడా చెప్పారు కదండి మనకి. 11 నెలలకొకసారి మన శరీరంలో కణాలన్నీ రాలిపోయి కొత్త కణాలు వస్తూ ఉంటాయి. మన శరీరం కొత్తగా తయారవుతూ ఉంటుంది అని చెప్పారు కదా! ఈయన అదే విషయం ఈయనకి చెప్తున్నాడనమాట. ఆ విధంగా చూస్తే అతను హత్య చేసిన ఇద్దరు ఒకరు కాదు. అంటే మీరు వేరు, ఆ విధంగా చూసుకుంటే చాలా ఎప్పుడో సంవత్సరాలు అయిపోయింది కదా! మీరు వేరు, ఆ హత్య చేసిన వ్యక్తి వేరు అసలు. మీరెందుకు బాధపడుతున్నారు? చాలా ఏళ్లుగా అతను మీరు మీలా బతకట్లేదిప్పుడు. వేరే అతనుగా బతుకుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఆ కణాలన్నీ చనిపోయి కొత్త వ్యక్తి కదా మీరు. మరెందుకు మీరు అతని గురించి ఆలోచిస్తున్నారు? వేరే వ్యక్తి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? మీరసలు వేరే వ్యక్తిగా రూపాంతరం చెందిపోయారు అని చెప్పాడంటండి. అప్పుడు ఆధ్యాత్మికంగా కూడా అతనిలో చాలా మార్పొచ్చిందంటండి ఇది విన్న తర్వాత. మానవాళి పట్ల ప్రేమ, సుహృద్భావము అతనిలో సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. అందరి పట్ల ప్రేమ కనిపిస్తుందంటండి. అతనిలో మంచి భావాలు కనిపిస్తున్నాయంట ఈయనకి. హత్య చేసిన ఆ వ్యక్తి చాలా ఏళ్ల క్రితమే మానసికంగా చనిపోయాడు. తనని తాను క్షమించటానికి నిరాకరిస్తూ ఆర్థర్ ఒక అమాయకుడిని, నిర్దోషిని అనవసరంగా ద్వేషిస్తున్నాడు. ఈయనేం చెప్తున్నారు? ఆయన కావాలని చేయలేదు ఆ హత్య. కానీ తనని తాను క్షమించుకోవట్లేదు. చేసిన పనికి అయిపోయింది. శిక్ష కూడా అనుభవించేసాడాయన. అయినా కూడా తనని తాను క్షమించుకోకుండా ఒక అమాయకుడిని, ఎవరు అమాయకుడు ఆయనే. ఒక అమాయకుడిని, ఒక నిర్దోషిని అనవసరంగా ద్వేషిస్తూ గడిపేశాడు. నేనిలా తప్పు చేశాను, తప్పు చేశాను అనుకుంటూ తనను తాను నిందించుకుంటూ గడిపేశాడు. ఆ వివరణ అతని మీద ఎప్పుడైతే ఈయన ఇదంతా వివరించారో లోతైన ప్రభావం చూపించిందంటండి. తన మనసులోంచి పెద్ద బరువు తీసేసినట్లుంది అని చెప్పాడంట ఈయనతో. అలాగే బైబిల్‌లో ఒక సత్యం చెప్పారంట. దానిలో ఉన్న భావాన్ని ఫస్ట్ సారి అర్థం చేసుకున్నాడంట ఈయన. అదేంటంటే బైబిల్‌లో ఉన్న వాక్యం, ఇలా రండి అందరం కలిసి ఆలోచిద్దాం అన్నాడు ఈశ్వరుడు. మీ పాపాలు సింధూర రంగులో ఉన్న అవి మంచులాగా తెల్లగా అవుతాయి. అవి రక్తంలా ముదురు ఎరుపు రంగుల్లో ఉన్న పూలు రంగుకి మారతాయి. అంటే ఎప్పుడైతే క్షమ అనే దాన్ని తీసుకుంటామో మనం అన్నీ అలా మారిపోతా ఉంటాయి అని. మీ అనుమతి లేకుండా విమర్శ మిమ్మల్ని బాధ పెట్టలేదు. రమోనా కే అనే స్కూల్ టీచర్ అంటండి. ఈయన స్పీచెస్ ఇస్తారు కదా! ఆ స్పీచ్ అవ్వగానే ఈయన దగ్గరికొచ్చిందంటండి. ఆవిడేం చెప్పిందంటే, "ఈ మధ్య నేను ఒక సభలో మాట్లాడాల్సొచ్చింది." అది మాట్లాడిన తర్వాత అంటండి ఇంకొక టీచరు ఒక లెటర్ రాసి పంపించిందంట ఈవిడకి. ఏమని రాసిందంట, "నువ్వు చాలా స్పీడ్‌గా మాట్లాడావు." నాలాంటిదనమాట ఆవిడ కూడా. "నువ్వు చాలా స్పీడ్‌గా మాట్లాడేశావు. కొన్ని మాటలు మింగేశావు. ఎవరికీ సరిగ్గా వినపడలేదు నువ్వు మాట్లాడిన మాటలు." అని రాసిందంట. ఇంకొక టీచర్. ఈవిడ మాట్లాడినప్పుడు. ఆ ఉత్తరం రాసిన టీచరు ఆహ్, ఇంకేం చెప్పిందంట, "ఆ భాష కూడా చాలా వెలితిగా ఉంది. చెప్పిన విషయంలో కూడా చాలా అసందర్భమైన అంశాలున్నాయి" అని ఆ లెటర్‌లో రాసిందంటండి. ఈవిడ చాలా బాధపడిందంట. చాలా కోపమొచ్చిందంట ఈవిడకి. ఎందుకు ఎవరైనా విమర్శించారనుకోండి, మనకు జనరల్‌గా కోపమే వస్తది కదా! తనను విమర్శించిన ఆ టీచర్‌కి దూరం దూరంగా ఉంటూ ఆవిడని ద్వేషించసాగిందంటండి అప్పటినుంచి. నేను ఇలా మాట్లాడితే నన్నిలా చేస్తావా అని ద్వేషిస్తూ ఉందంటండి. అప్పుడు ఈయన ఆవిడని ప్రశ్నించారంట. ఏమని? "ఇది కరెక్టేనా? అంటే నువ్వు బాగా మాట్లాడావా? బాగా మాట్లాడినా కూడా విమర్శించిందా నిన్ను?" అని అడిగారంట. అప్పుడు ఈవిడ ఏం చెప్పిందంట, "లేదు లేదు. ఆవిడ చెప్పిందంతా కరెక్టే. నేను అలాగే ఉన్నాను. నాకు ఫస్ట్ టైమ్ అది మాట్లాడడం. నాకసలు అనుభవం లేదు అప్పటి వరకు. అలా మాట్లాడడం స్టేజ్ మీద ఎక్స్‌పీరియన్స్ లేదు నాకు. నేను చాలా భయపడ్డాను మాట్లాడే ముందు. మాట్లాడడం అయిపోయిన తర్వాత అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. హమ్మయ్య! మాట్లాడడం అయిపోయింది అని ఆనందపడ్డాను నేను. అందుకే, అందుకే ఆవిడ విమర్శించినందుకు అంత బాధపడింది ఈవిడ. అప్పుడే నాకు నేర్చుకుంటున్న పసిపిల్లవాడిని వేగంగా పరిగెత్తలేదని కోప్పడినట్లు ఉంది ఆ విమర్శ. అలాంటి బుజ్జాయి నడవడమే పెద్ద ఘనకార్యం.
అంతే కదండి. అప్పుడే పుట్టిన పిల్లాడు నడిచేయాలని ఎలా కోరుకుంటాం మనం? నిజంగా నడిస్తే అదే పెద్ద ఘనకార్యం కదండి. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగానే తను ప్రతిస్పందించిన తీరు చాలా తెలివి తక్కువగా ఉందని అర్థమైంది. ఈయనన్ని విడమర్చి చెప్తారు కదండి. అప్పుడు ఈవిడకి సారీ. ఈవిడికే అర్థమైందంట ఆటోమేటిక్ గా. ఏంటి, నేను నిజంగానే అనవసరంగా ఆవిడని ఎంత వెంటనే ఆవిడ అన్నదానికి అంత రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు నాకు అని ఆవిడకి అర్థమైందంటండి. అది నిజంగా ఆ ఉత్తరం ఒక వరం లాంటిది. ఎందుకు, మనలో లోపాలు కొంతమంది చెప్తారండి. కొంతమంది కావాలని అసూయతో చెప్తారు. కానీ కొంతమంది నిజంగా మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికి చెప్తారు. అప్పుడు తీసుకోవడంలో తప్పే ఉందండి. అది తీసుకుని ఆ విమర్శను మనం తీసుకుని మనం ఇంకా పైకి ఎదగడానికే కదా మనకి. నిజంగా సన్నిహితంగా ఉన్న వాళ్ళే మనలో విమర్శలు చూపిస్తారండి. ఎందుకు, మనం పైకి ఎదగడానికి. అలా ఈవిడ కూడా అనంటండి. ఆ ఉమ్, అర్థమైందంటే ఈవిడికి ఆ విమర్శ అది నన్ను సరిదిద్దుకోవడానికే, నాలో లోపాలు సరిదిద్దుకోవడానికే అని అర్థమైందంట. అది ఒప్పుకునే స్థితికి వచ్చిందంట ఈయనతో మాట్లాడిన తర్వాత. అప్పుడు ఈవిడ తన ఉపన్యాస కళని అంటే తర్వాత స్పీచ్ ఇవ్వడానికి మరింత మెరుగుపరుచుకోవాలి నన్ను నేను అని నిశ్చయించుకుని దగ్గరలోనే ఒక కాలేజీలో ఉన్న కోర్సులో చేరిందంటండి. ఈ లోపు ఆ ఉత్తరం రాసిన టీచర్ని అప్పటి వరకు ద్వేషించింది కదండి, ఆవిడకి ఫోన్ చేసి ఆమె తన పట్ల తీసుకున్న ఆసక్తికి సలహాలకి థ్యాంక్ యూ అని చెప్పిందంటండి. అప్పుడు సానుభూతి కలిగి ఉండడం ఎలా? రమోనాకి వచ్చిన ఆ ఉత్తరం పూర్తిగా తప్పే ఉంటే, ఒకవేళ ఈవిడ నిజంగానే విమర్శ నిజమే అని ఒప్పుకుంది కదండి. కొంతమంది ఏంటి అసూయగా ఇస్తారు. నువ్వు సరిగ్గా మాట్లాడలేదు. అసూయగా చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. మరి అలా అయితే అప్పుడేంటి అని దాని గురించి కూడా చెప్తున్నారు. తన ఉపన్యాసం గురించి ఆ ఉత్తరంలో ఉన్నది పూర్తిగా తప్పని, ఆ విమర్శ సరైంది కాదని ఆమె అనుకుని ఉంటే, అప్పుడు తన ఉపన్యాసం ఇచ్చిన పద్ధతో, దానిలోని వస్తువో, ఆ ఉత్తరం రాసిన వ్యక్తి అభిప్రాయాల్ని, మూఢ విశ్వాసాలని లేదా సంకుచితమైన మతపరమైన నమ్మకాల్ని బాధపెట్టి ఉంటాయని రమోనా గ్రహించాలి. అప్పుడు సమస్య తనది కాకుండా ఉత్తరం రాసిన వ్యక్తిది అనుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆమె ఇప్పుడు రమోనా అసలు ఈవిడ ఏం చెప్పింది? ఆవిడ చెప్పినవన్నీ నిజమే అని చెప్పింది కదండీ! కాదు, ఒకవేళ అలా కాదు. కాకుండా ఇచ్చిందంటే గనక అప్పుడు అప్పుడు అది ఆ ప్రాబ్లమ్ నాది కాదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక రకం ఒపీనియన్ ఉంటది కదండీ! మతాల గురించి ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. అలాగే మూఢ విశ్వాసాలుంటాయి. ఎవరి విశ్వాసం ఆళ్ళది. అందుకని అలాంటప్పుడు ఆ సమస్య నాది కాదు. ఆవిడ విమర్శించిందా? నాది కాదు అది, ప్రాబ్లమ్ ఆవిడది అని మనం అనుకోవాలంటండి. దీని అర్థం చేసుకునేందుకు ముందుగా మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం మనలో సానుభూతి ఉండాలి అనేది. ఆ తర్వాత చేయవలసినది ఆ వ్యక్తికి శాంతి, సామరస్యం, సరైన అవగాహనని ప్రసాదించమని ప్రార్థించడం. ఎవరైతే మనకు ఇచ్చారో వాళ్ళకి వీళ్ళకి శాంతి ప్రసాదించమని కోరుకోవాలంటండి మనం. మీ ఆలోచనలకి, భావోద్రేకాలకి మీరే బాధ్యులని, అవి మీ అదుపులో ఉంటాయని తెలుసుకుంటే ఇక మీరు బాధపడరు. ఆలోచనలని, భావోద్రేకాలు అనుసరిస్తాయి. అందుకని మీకు కలవరం కలిగించి బాధ పెట్టే ఆలోచనలని దగ్గరికి రాకుండా మీరు చూసుకోవాలి. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, అదిగో నన్ను వీళ్ళు ఎలా అంటున్నారు, అలా అంటున్నారు అనే ఆలోచన మొదలైన తర్వాతే కదండి మన ఎమోషన్ అనేది బయటకు వస్తుంది. అందుకని మన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అనేవి, బాధ పెట్టే ఆలోచనల్ని దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి మనం. పెళ్లి మండపంలో ఒంటరి. కొన్నేళ్ల క్రితం అంటండి ఒక చర్చిలో ఒక పెళ్లి జరిపించమని ఈయన అడిగారంట. ఈయన ఎవరో బహుశా పాస్టర్ ఏమో నాకు తెలీదు, మర్ఫీ గారు. ఈయన పెళ్లి జరిపించమని అడిగితే అక్కడంటండి ఆ టైంకి, పెళ్లి జరిగే టైంకి పెళ్లి కొడుకు అసలు రాలేదంటండి. 2 గంటలు గడిచిపోయినాయంట. పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకుందంట. తర్వాత ఈయనతో అందంట, నేను దేవుడి మార్గదర్శకాన్ని కోరాను. దేవుడిని కొంతమంది అడుగుతాం కదండీ! నాకు నీ నీ మీదే నేను నీకు సరెండర్ అయిపోయాను. నువ్వు నాకు ఏది మంచిదో అది చెయ్యి. ఇప్పుడు ఈ మెడిటేషన్‌లోకి వచ్చాకైతే ఇలాగే అడుగుతాం కదండీ! నీ గైడెన్స్ కావాలి నాకు. నాకు ఏది మంచిదైతే అది నువ్వు చెయ్యి అని అడగాలంటారు కదా! అలా ఈవిడ కూడా మార్గదర్శకం కోరిందంటండి. దేవుడి గైడెన్స్ అడిగిందంట. ఇదే నా ప్రార్థనకి సమాధానమేమో! ఎందుకంటే దేవుడెప్పుడు మోసం చేయడు. దేవుడిని అడిగాను కాబట్టి, నా ప్రార్థనకు సమాధానం ఇదే. పెళ్ళికొడుకు రాలేదంటే ఎందుకు నేను బాధపడాలి అని దేవుడి మీద, అన్ని మంచి విషయాల మీద తనకున్న విశ్వాసాన్ని నొక్కి చెప్పేందుకే ఆమె అలాంటి ప్రతిక్రియని వ్యక్తం చేసింది. ఆవిడేం కుంగిపోలేదంటండి అప్పుడు. పెళ్ళికొడుకు టైంకి రాలేదంటే ఎంత బాధండి! పెళ్లి చేసుకుందాం అనుకుని, ఆ టైంకి పెళ్ళికొడుకు లేకపోతే పెళ్లి కూతురు పరిస్థితి ఎలా ఉంటుందండి? కానీ ఈవిడ ఎలా తీసుకుందో చూడండి. ఆవిడ దేవుడి మీద నమ్మకం, ఎంత నమ్మకం వ్యక్తపరిచిందంటే ఆవిడ, దేవుడిని నేను అడిగాను. నాకు సరైన గైడెన్స్ ఇప్పించమని. అంటే ఇది నాకు, నేనెంతో ఆశపడ్డాను కానీ, ఈ పెళ్లి నాకు సరైంది కాదేమో! ఎందుకంటే నేను సరైన పని చేయాలి అని ప్రార్థించాను దేవుడిని. నాకొక్కదానికే కాదు, మా ఇద్దరికీ కూడా మంచిదవ్వాలి అని ప్రార్థించిందంటండి. ఇం అందుకని ఈవిడ ఎంత పాజిటివ్‌గా తీసుకుందో చూడండి ఆ సిట్యుయేషన్‌ని. ఇంకొకళ్ళు ఎవరైనా అయితే దుఃఖానికి, భావోద్రేకానికి గురి చేసుండే ఈ సంఘటన ఆమెని ఏమి చేయలేకపోయిందంట. ఎందుకు, ఆవిడ ఆలోచన అలా ఉంది కాబట్టి. ఆ అనుభవాన్ని ఆమె చాలా హుందాగా తీసుకొని దాని నుంచి బయటపడింది.
మీ సుప్త చేతన లోతుల్లో ఉన్న అంతులేని మేధస్సుతో సామరస్యం కలిగి ఉండండి. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎత్తుకున్నప్పుడు మీరు పసిపాపలా వాళ్ళని ఎలా నమ్మారో అదే విధంగా మీ సుప్త చేతన ఇచ్చే సమాధానాన్ని ప్రశ్నించకుండా నమ్మండి. హుందాతనానికి, మానసికమైన, భావాత్మకమైన ఆరోగ్యానికి ఇదే రాచబాట. అందుకని మనం చూడండి, మనం అమ్మా నాన్నలు ఉన్నారనుకోండి, ఎక్కడికైనా టూర్‌కి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, పిల్లలు అసలు పట్టించుకుంటారా? ఆళ్ళు ఎళ్తున్నాం అనే విషయం ఒకటే తెలుసు. మిగిలినది ఏమీ తెలీదు. అంతా అమ్మా నాన్న చూసుకుంటారని ధైర్యం వాళ్ళకి. అంతేగాని మనం బస్సులో వెళ్తున్నామా, ట్రైన్‌లో వెళ్తామా, ట్రైన్ టికెట్ ఉందా, బస్ టికెట్ ఉందా, ఇవేవి పట్టించుకోరు కదండీ పిల్లలు. అలాగే మనం కూడా దేవుడి మీద, మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో, మనకి ఏదైతే మంచిదో అది ఖచ్చితంగా అదే చేస్తుందంటండి. పెళ్లి చేసుకోవడం అపరాధం. లైంగిక సంబంధం చెడ్డది. నేను కూడా చెడ్డదాన్ని. ఈయన ఉపన్యాసం వినడానికి ఒక యువతి ఈయన దగ్గరకొచ్చిందంటండి. తన పేరు కారోల్ అని చెప్పిందంట. ఆవిడ రూపం చూసి ఈయన ఆశ్చర్యపోయాడంట. నిర్ఘాంతపోయాడంట. ఎందుకంటే ఆవిడ మామూలు నల్ల దుస్తులు, నల్ల స్టాకింగ్స్ వేసుకుందంట. ఆమె మొహం పాలిపోయి లిప్‌స్టిక్ కానీ, లేకపోతే ఇంకేమి మేకప్ లేకుండా సాదా సీదాగా ఉండి, ఆమె ప్రవర్తన కూడా ఎలా ఉందంటేనంటండి, భయం భయంగా, ఎవరైనా తన పట్ల ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తారేమో అన్నట్లు గాబరా పడుతూ ఉందంట ఆవిడ. కొద్దిసేపట్లో కారోల్ ఈయనతో ఏం చెప్పిందంట, నేను పెరిగి పెద్దయిన వాతావరణం ఎలా ఉందా అనేది చెప్పడం మొదలుపెట్టిందంట ఈయనకి. ఆమెను కనిపెంచిన తల్లంటండి డాన్స్ చేయడం మామూలుగా మనకి అక్కడ ఆహ్, ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో అదంతా కామన్ గదండీ! డాన్స్ చేయడం, పేకాట ఆడడం, ఈత కొట్టడం, మగ స్నేహితులతో తిరగడం ఇవన్నీ మహా పాపం అని చిన్నప్పటి నుంచి వీళ్ళ తల్లి బాగా నూరి పోసిందంటండి. ఆవిడ, ఆవిడ లెక్కన ఏంటంటే మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు, లైంగిక సంబంధాలు వ్యభిచారంతో సమానం. అది పిశాచం ప్రేరేపణతో జరిగే పని. ఆ ఆజ్ఞలను పాటించకపోయినా ఏమాత్రం జవదాటినా నరకంలో శాశ్వతంగా యాతనను అనుభవించాల్సొస్తుంది. ఈ పనులు ఏవైనా చేశావంటే గనక అయంతా చాలా పాపం. అందుకని చెప్పేసి నరకంలో చాలా శిక్షలు పడాలి ఇవన్నిటికి అని నూరిపోసిందంటండి చిన్నప్పటి నుంచి ఆళ్ళ తల్లి. అందుకని ఈవిడ ఆఫీస్‌లో పనిచేసే మగాళ్ళతో కలిసి బయటికెళ్ళినప్పుడు చాలా భయంకరంగా కొన్ని సార్లు వెళ్ళాల్సొస్తది గదండీ! ఏయో ఆఫీసుల పని మీద వెళ్ళాల్సి రావచ్చు. అలాంటప్పుడంటండి చాలా గిల్టీ‌గా ఫీల్ అయిపోయేదంటండి. ఏదో తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ ఉండేదంటండి ఈవిడకి. దేవుడు అప్పుడేమనుకునేదంట, దేవుడు తనని ఖచ్చితంగా శిక్షిస్తాడు అనుకుని నమ్మకంగా ఉండేదంటండి. తను చనువుగా ఉండే ఒక యువకుడు ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన చేసాడంట. పెళ్లి చేసుకుంటానని. కానీ ఈవిడ ఒప్పుకోలేదంట. పెళ్లి చేసుకోవడం నేరం, సెక్స్ చెడ్డది, నేను కూడా చెడ్డదాన్ని అని చెప్పిందంట ఈయనతో ఆవిడ. అవును. ఆ యువతి మనసు నిండా తప్పు చేశారన్న భావం ఎందుకుండదు? తన తల్లి నమ్మకాల ప్రకారం ఆమె నడుచుకోలేకపోయింది. ఆ నమ్మకాలలో ఏదో తప్పుంది అనుకోకుండా ఉండడం ఆమెకి అసాధ్యమైంది. మనందరిలోనూ ప్రవహించే జీవన సిద్ధాంతం గుర్తింపు కోసం, అభివ్యక్తి కోసం తహతహలాడసాగింది. అంటే తల్లి చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అనే ఆలోచన ఈవిడ చేయలేదంటండి. అది ఏం చెప్పిందో దాన్నే నమ్ముతూ ఉంది ఇన్ని రోజులు. తనని తాను క్షమించుకోవడానికి ప్రయత్నించమని నేను కారోల్‌కి సలహా ఇచ్చాను. క్షమించడం అంటే వదిలేయడం, త్యాగం చేయడం. ఆ పనికిమాలిన నమ్మకాలన్నింటిని వదిలేసి జీవిత సత్యాలను తెలుసుకొని, కొత్తగా తన గురించి తాను అంచనా వేసుకోవాలి. అంటే నేను తప్పు చేస్తున్నాను అని ఎప్పుడో ఒక యువకుడితో బయటకెళ్ళడం, ఇవన్నీ తప్పు చేస్తున్నానని ఫీల్ అవుతుంది కదండీ! అలాంటివన్నీ భావాలన్నీ వదిలి, ఆ మూఢనమ్మకాలు అవన్నీ వదిలేయమని చెప్పారంటండి. వారానికి ఒకసారి చొప్పున 10 వారాలు ఈయన దగ్గరికొచ్చిందంటండి కౌన్సెలింగ్ కోసం ఈవిడ. అప్పుడు ఈయన ఈ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి మనకన్నీ చెప్పారు కదండీ! ఇవన్నీ బుక్‌లో ఏదైతే చెప్పారో అవంతా ఆవిడకి నేర్పించారంటండి. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అదంతా వివరించారంట. తన బుర్రలో ఉన్న తప్పుడు ఆలోచనలన్నీ నింపి సమ్మోహనపరిచి, ఆ రకంగా పెంచి పెద్ద చేసిన తల్లి మూర్ఖురాలు. ఆవిడ మూఢనమ్మకాలు ఆవిడంతా మూఢనమ్మకాలతో ఉంటుంది. దురభిమానం, నిరాశ, నిస్పృహలతో బతుకుతోందావిడ. అది నెమ్మదిగా అర్థం చేసుకుందంటండి ఈవిడ. అర్థం చేసుకున్న తర్వాత అద్భుతమైన జీవితాన్ని మొదలుపెట్టిందంట. ఈయన సలహా పాటించి అందమైన దుస్తులేసుకోవడం మొదలుపెట్టిందంట. బజార్‌లో ఈ మేకప్ వేసుకునే సామానుంటాయి కదండీ! అవన్నీ ఆహ్, తెచ్చుకుందంటండి. అలాగే ఉచితంగా రూపం మార్పిడి కోసం వెళ్ళిందంట. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనుకుంటండి. అది కూడా చేయించుకుందంట. డాన్స్ నేర్చుకుందంట. కారు నడపడం నేర్చుకుందంట. అంతకుముందు ఇవన్నీ ఏంటి, పాపం ఎలాంటి పనులు చేయకూడదనుకుంది కదండీ! కానీ ఈత నేర్చుకుందంట. పేకాట ఆడడం మొదలుపెట్టిందంట. యువకులతో మాట్లాడడం మొదలుపెట్టిందంట. తన కుటుంబంతో పూర్తి తెగతెంపులు చేసుకుందంట. ఎందుకు మూఢనమ్మకాలతో ఉన్నారు కదండీ తల్లి అంతా. వాళ్ళతో తెగతెంపులు చేసుకొని జీవితాన్ని ప్రేమించడం, జీవితానికి విలువివ్వడం నేర్చుకుందంటండి. తన అసలు స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె సహచరుడి కోసం ప్రార్థించసాగింది. అనంతమైన ఆ పరమాత్మ తన ఆలోచనలతో సామరస్యం కలిగి ఉండే వ్యక్తిని తన వైపుకి ఆకర్షించబడేలా చేస్తాడు అని నమ్మింది. ఒకరోజు సాయంత్రం ఆమె నా దగ్గర నుంచి బయలుదేరే సమయానికి
మరో వ్యక్తి నన్ను కలిసేందుకు వేచి ఉన్నాడు. వాళ్ళిద్దరిని ఊరికే ఒకరికొకరికి పరిచయం చేశాను. అప్పటి నుంచి ఈవిడ ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని, అంతకుముందు మనకి ఈ ఈ వివాహం గురించి చెప్పిన దాంట్లో కూడా ముందే ప్రార్థించండి, మీరు మీకు ఎలాంటి వ్యక్తి కావాలో అలాంటి వ్యక్తి కోసం ప్రార్థించండి అని చెప్పారు కదా. ఈవిడ ప్రార్థించడం మొదలు పెట్టిందంట. మేమిద్దరం సామరస్యంగా ఆ, ఉండేలాగా ఎవరైనా నాకు తారసపడాలని ప్రార్థించేసరికి ఈవిడ కౌన్సిలింగ్ కి మర్ఫీ గారి దగ్గరికి వెళ్ళేది కదండి. అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడంట. కౌన్సిలింగ్ దగ్గర మర్ఫీ గారి దగ్గర ఉన్న యువకుడే పరిచయం అయ్యాడంట. వాళ్ళిద్దరూ 6 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నారంటే చాలా ఆనందంగా ఉన్నారంట ఇప్పుడు. ఉపశమనానికి క్షమించడం అనేది అవసరం. మీరు ఎవరి పట్లైనా మీకు ఎవరి పట్లైనా విరోధం ఉన్నప్పుడు మీరు లేచి నిల్చుని ప్రార్థించండి. ఆ వ్యక్తిని క్షమించండి. మనశ్శాంతికి, మంచి ఆరోగ్యానికి ఇతరులని క్షమించడం చాలా అవసరం. మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళందరినీ క్షమించినప్పుడే మీకు సంపూర్ణ ఆరోగ్యము, సంతోషము లభిస్తాయి. మనకు నిజంగా ఎవరైనా బాధ పెట్టారనుకోండి, మనం వాళ్ళ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాం కదా. ఎప్పుడైతే మనం క్షమిస్తామో వాళ్ళని, అప్పుడే మనకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందంటండి. అంటే ఇప్పుడు క్షమించడం అనేది ఎవరి కోసమో చేయడం కాదు మనం. మన ఆరోగ్యం కోసం, మనం ఆనందంగా ఉండాలన్నా, మనం ఆరోగ్యంతో ఉండాలన్నా క్షమించడం అనే గుణాన్ని మనం చాలా ఇంపార్టెంట్ అండి మనం నేర్చుకోవడం. దేవుడి నియమాలతో మీ ఆలోచనల్లో సామరస్యాన్ని కూర్చుకుని మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇతరులను క్షమించేదాకా మీరు మిమ్మల్ని పూర్తిగా క్షమించలేరు. మిమ్మల్ని మీరు క్షమించడానికి అంగీకరించకపోవడం గర్వము, అజ్ఞానము తప్ప ఇంకేమీ కాదు. ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోమని చెప్తున్నారండి. క్షమించుకోకపోవడం అంటే ఏంటి? అదే గర్వం అంట. మనోవికృతి వల్ల శరీరం వ్యాధికి గురవడం గురించి ఈ రోజు వైద్య రంగంలో పదే పదే చెప్తున్నది ఏమంటే, ఇతరుల పట్ల ద్వేషం, తిరస్కారం, పశ్చాత్తాపం, శత్రుత్వం అనే భావాలే కీళ్ల నొప్పుల నుంచి గుండె జబ్బులు దాకా అన్ని వ్యాధులకి కారణం. మన లోపల భావాలు, నెగిటివ్ భావాలు ఉంటాయి చూసారండి. అందరు పక్కన వాళ్ళ మీద కోపము, ఇలాంటివన్నీ ఆ భావాలే మనలో ఉన్న రోగాలకి కారణం, అన్ని రోగాలకి. ఈ వ్యతిరేకమైన భావాల వల్ల ఒత్తిడి పెరిగి శరీరంలోని రోగ నిరోధక శక్తి దెబ్బతిని మిమ్మల్ని అంటు రోగాలకి, ఇతర వ్యాధులకి గురి చేసే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల కలిగే వ్యాధులకి కారణాలను సూచిస్తూ స్పెషలిస్టులు ఇలా అంటారు: మనసుకి బాధ కలిగిన వాళ్ళు, అన్యాయాలకి గురైన వాళ్ళు, మోసగింపబడ్డ వాళ్ళు, మనసు గాయపడ్డ వాళ్ళు, తరచూ తమ పట్ల అలా ప్రవర్తించిన వారి పట్ల ద్వేషాన్ని, కోపాన్ని మనసుల్లో నింపుకోవడం ద్వారా ప్రతిక్రియని వెల్లడి చేస్తారు. ఎవరైతే బాధలకు గురయ్యారో ఎంతసేపు వాటి గురించే ఆలోచిస్తూ వాటికి తగ్గ ఫలితాలనే పొందుతారంటండి. ఈ ప్రతిక్రియ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రతిఘాతాన్ని కలిగించి సులువు పెట్టే గాయాలని రేపుతుంది. దీనికి ఒక్కటే చికిత్స: తమకు కలిగిన బాధలకి, మనసుకు తగిలిన గాయాలని తొలగించుకోవాలి. దీనికి ఏకైక మార్గం, నిర్దిష్టమైన మార్గం క్షమించడం. వాళ్ళని ఎప్పుడైతే క్షమిస్తామో దాని నుంచి అప్పుడే కానీ బయటపడలేమంటుంది. అప్పుడే మనం బయటపడగలం. క్షమించడం అంటే ప్రేమతో కూడిన చర్య. క్షమించడం అనే కళలోని ముఖ్యమైన అంశం క్షమించడానికి ఇష్టపడడం. అవతలి వ్యక్తిని క్షమించాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ అడ్డంకిని సగం పైగా దాటేసినట్లే. ఎప్పుడైతే మనం క్షమిద్దాం, ఏముందబ్బా క్షమిస్తే పోలేదా అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం సగం దాటేసినట్లేనంటండి ఆ పరిస్థితిని. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి: అవతలి వ్యక్తిని క్షమించడం అంటే మీరు అతన్ని ఇష్టపడుతున్నట్లు, అతనితో సంబంధం కలుపుకోవాలని అనుకుంటున్నట్లు కానే కాదు. ఒక వ్యక్తిని ఇష్టపడడం అని ఎవరిని బలవంతం చేయలేరు. సద్భావాన్ని, ప్రేమని, శాంతిని, ఓర్పుని ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టు ఉంటుంది. ఎవరో మిమ్మల్ని ఆజ్ఞాపించినంత మాత్రాన మీరు ఒక వ్యక్తిని ఇష్టపడలేరు. అయినప్పటికీ ఇది చాలా కీలకమైన విషయం. మనం ఇష్టపడని వ్యక్తిని కూడా ప్రేమించగలం. అంటే మీరు వెళ్ళి అతనితోనే మాట్లాడండి అలా కాదు. క్షమించమంటే ఏమంటున్నారు? బైబిల్ ఏమంటుందంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించండి అంటుంది. మొదట్లో ఇది అసాధ్యం అయినప్పటికీ చెయ్యాలని అనుకుంటే ఎవరికైనా ఇది సాధ్యమే. ప్రేమ అంటే అవతలి వ్యక్తికి ఆరోగ్యం, సంతోషం, శాంతి, ఉల్లాసం, జీవితంలో దొరికే అన్ని మంచి మర్యాదలు దక్కాలి అని కోరుకోవడం. దీనికి ముందుగా కావాల్సింది చిత్తశుద్ధి. మీరు క్షమిస్తున్నారంటే ఎంతో ఉదారంగా ఉన్నారని అర్థం కాదు. నిజానికి మీరు స్వార్థమే చూసుకుంటున్నారు. ఎందుకంటే అవతలి వ్యక్తి కోసం మీరు కోరుకునేది మీకోసమే మీరు కోరుకుంటున్నట్టు అర్థం. ఎంత బాగుంది చూడండి ఇక్కడ. అంటే ఏంటి? మనం క్షమిస్తున్నామంటే మనం ఎంతో గొప్పవాళ్ళం కాబట్టి క్షమిస్తున్నాం అనుకోక్కర్లేదు. మన పక్క వాళ్ళకి క్షమిస్తూ మన ప్రేమ వాళ్ళతో ప్రేమగా ఉంటున్నామంటే మనతో మనం ఉన్నట్టంటండి. అందుకని క్షమించమంటున్నారు. నిజానికి అది స్వార్థమే. పక్కన వాళ్ళ పట్ల ప్రేమ ఉండడం స్వార్థం. ఎందుకు? వాళ్ళ మీద ప్రేమ చూపించామంటే మన మీద మనకు కూడా అలాంటి భావాలే వస్తాయి. మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. అందుకని భావన మీది, మీ ఆలోచన, భావన ఎలా ఉంటే మీరు అలాగే ఉంటారు. అంతకన్నా సరళమైనది ఏమైనా ఉందా? క్షమించడంలో విధానాలు. మీలో క్షమాగుణాన్ని పెంపొందించుకునేందుకు ఒక సరళమైన కానీ మంచి ఫలితాలు ఇచ్చే పద్ధతి ఉంది. దాన్ని మీరు అభ్యసిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.
మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరాన్ని సడలించి అలా వదిలేయండి. దేవుడి గురించి, మీ పట్ల ఆయనకున్న ప్రేమ గురించి ఆలోచించి ఆ తర్వాత ఇలా అనుకోండి. ఒక చిన్న ఇది ఇస్తున్నారండి. ఎఫర్మేషన్ లాగా నేను పూర్తిగా స్వేచ్ఛగా, అంటే ఎవరైతే మనకి మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని తలుచుకోమంటున్నారు ఇక్కడ. నేను పూర్తిగా స్వేచ్ఛగా క్షమిస్తున్నాను అతన్ని, లేకపోతే ఆమెని, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని నా మనసులోంచి, ఆత్మలోంచి విడుదల చేస్తున్నాను. ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలని నేను పూర్తిగా క్షమిస్తున్నాను. నేను అతను ఇద్దరం స్వేచ్ఛను పొందాం, అతను కానీ ఆమెను కానీ, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు. ఇది ఒక అద్భుతమైన భావన. ఈ రోజు అందరినీ క్షమించేసే దినం. నన్ను బాధ పెట్టిన వారు ఎవరైనా సరే వాళ్ళందరినీ ఈ రోజు నేను విముక్తుల్ని చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంతోషం, శాంతి, ఇంకా అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. ఇది నేను స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ప్రేమతో కోరుకునే కోరిక. నన్ను బాధ పెట్టిన వ్యక్తులు ఎప్పుడు గుర్తొచ్చినా నేను ఇలా అంటాను, నేను మిమ్మల్ని విముక్తుల్ని చేశాను. ఇక జీవితంలోని వరాలన్నీ మీవే. ఇద్దరం స్వేచ్ఛను సాధించాం. ఇది అద్భుతంగా ఉంది. నిజమైన క్షమాపణ తాలూకు గొప్ప రహస్యం ఏమిటంటే, ఒకసారి మీరు ఒక వ్యక్తిని క్షమించాక ఇక మళ్ళీ ప్రార్థించిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరి మీద కోపం ఉందనుకోండి, ఇలా చెప్పుకోమంటున్నారు అనమాట. నేను విముక్తుడిని చేసేస్తున్నాను, మన ఇద్దరం స్వేచ్ఛగా ఉన్నాం ఇప్పుడు అని అనుకోమంటున్నారు. అనుకుని ఒకసారి అనుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ ప్రార్థించక్కర్లేదంటుంది దానికోసం. అతను ఎప్పుడు గుర్తొచ్చినా, లేక అతను మీకు కలిగించిన బాధ గుర్తొచ్చినా, ఆ నేరస్తుడు మంచినే కోరి మీకు శాంతి లభించుగాక. మనం చూడండి, ఎప్పుడైనా బాగా బాధపడతా సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మళ్ళీ అవే గుర్తు తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ బాధపడుతూ ఉంటాం కదా. నేనేం చెప్తున్నానంటే, మళ్ళీ గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు నీకు శాంతి కలుగుగాక, నువ్వు ఆనందంగా ఉండుగా అనుకోవాలంటండి వాళ్ళని, ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళని. ఎప్పుడైతే మన మనసులోకి అలాంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, కొన్నాళ్ళకి అలా అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత అంటండి, ఆ వ్యక్తి కానీ, ఆ అనుభవం కానీ మనకి గుర్తు రావడం తగ్గిపోతూ ఉంటుందంటండి. మనం ఇంకా మర్చిపోతామంట ఆ సంఘటనని. అది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చివరికి అది పూర్తిగా మీ మనసులోంచి మాయమైపోతుంది, ఆ బాధపడిన సంఘటన అంతా. క్షమాపణకి తుది పరీక్ష. బంగారాన్ని అన్వేషించే వాళ్ళు, దాంతో నగలు తయారు చేసేవాళ్ళు, బంగారం అసలుదా నకలుదా అని తెలుసుకునేందుకు లోహాన్ని ఆమ్లంలో పరీక్షిస్తారు కదండి, బంగారం ఇది బంగారమేనా కాదా అని. అలాంటి పరీక్ష క్షమాపణ విషయంలో కూడా చేయొచ్చు. మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించి మోసం చేసిన ఒక వ్యక్తిని గురించి నేను అద్భుతంగా ఏమైనా చెప్పాను అనుకోండి, అది విని మీరు కోపంతో ఉడికిపోతే అతని గురించి మీకున్న ద్వేషం తాలూకు అవశేషాలు ఇంకా మీ సుప్త చేతనలోనే ఉండి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాయని అనుకోవాలి. మనల్ని ఎవరో ఒకళ్ళు బాగా ఇబ్బంది పెట్టారనుకోండి, మనం చాలా ఇబ్బంది పడ్డాం వాళ్ళ వల్ల. అలాంటి వ్యక్తిని వేరే వాళ్ళు ఎవరో వచ్చి బాగా పొగుడుతున్నారు అనుకోండి, అబ్బో అంత మంచోడు, ఇంత మంచోడు ఏమైనా పొగుడుతున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎలా కాలిపోతా ఉంటది కదా లోపల. ఎలా ఉంటది, ఏంటి ఇలాంటి వాడిని పొగుడుతున్నాడు అని మనకు బాగా కోపం వస్తూ ఉంటుంది కదండి. అలా అంటే ఏంటి, మనం ఇంకా అతని మీద పగను మర్చిపోలేదన్నమాట. అతని మీద ద్వేషాన్ని పోగొట్టుకోలేదు మన మనసులో. కాబట్టి పక్కన వాడు పొగుడుతుంటే మనకి కోపం వస్తుంది. అంటే మిమ్మల్ని అది సర్వనాశనం చేస్తుంది. అలా ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ద్వేషం అనేది ఉంటే మనల్నే సర్వనాశనం చేస్తుంది ఆ ద్వేషం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనకి తీవ్రమైన పళ్ళ బాధ వచ్చిందనుకోండి, పళ్ళు బాధ పెట్టినాయి అనుకోండి మనల్ని, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తర్వాత పళ్ళు తగ్గిపోయినా, నొప్పి అది తగ్గిపోయింది, మన రూట్ కెనాల్ ఏవి చేయించుకున్న తర్వాత నొప్పి తగ్గిపోతాయి కదా అవి. అప్పుడు ఇప్పుడు చెప్పారనుకోండి, ఇప్పుడు అడిగారు అనుకోండి ఎవరైనా, పన్ను నొప్పి ఉందా అంటే, ఆ పన్ను నొప్పి ఉందన్న విషయం గుర్తుంటుంది కానీ ఆ బాధ ఇప్పుడు ఉండదు కదండి. అలాగే అప్పుడు ఉండేది బాధ, కానీ ఇప్పుడు నాకేమీ లేదు, బాధ లేదు. బాధ ఉందన్న విషయం గుర్తుంది కానీ బాధ అయితే లేదు కదా ఇప్పుడు. అదే అసలు విషయం. నిజంగానే ఎవరినైనా క్షమిస్తే అంటండి, ఆ సంఘటన గుర్తుంటుంది, కానీ దాని తాలూకా బాధని మనం అనుభవించమంటండి. ఇంకా ఎప్పుడైతే మనం క్షమ అనే గుణాన్ని నేర్చుకున్నామో, అర్థమైంది కదండి ఇక్కడ. ఒక పన్ను అయితే ఎలా అయితే మనకి నొప్పి పోయింది, నొప్పి ఏం తెలియదు కదండి, పన్ను నొప్పి గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, పోయిన పన్ను నొప్పి అయిపోయింది, ఇప్పుడు లేదనుకోండి, అది ఆ నొప్పి ఏం మరి అనుభవించం కదా. అలాగే ఎవరినైతే ఎప్పుడైతే క్షమిస్తామో, ఆ బాధ తాలూకు ఏదైతే బాధ అనుభవించామో ఆ బాధ తాలూకు సంఘటన మర్చిపోతాం అంటండి. ఆ సంఘటన గుర్తుంటుంది కానీ ఆ బాధ అనేది మన మనసులో ఉండదు ఇంకా. క్షమాపణకి తుది పరీక్ష. యాసిడ్ టెస్ట్ అంటే ఇదే అంటండి, ఇదే క్షమాపణకి తుది పరీక్ష. దీన్ని మీరు మనస్తత్వం దృష్టితో, ఆధ్యాత్మిక దృష్టితో ఎదుర్కోవాలి. లేనట్లయితే మిమ్మల్ని మీరు మోసగించుకున్నట్లే. మీరు క్షమాపణ అనే నిజమైన కళని అభ్యసించడం లేదు. ఇది టెస్ట్ అంటండి మనకి. అంటే ఎవరైనా మనం క్షమించాను అనుకున్నాం అనుకోండి, అప్పుడు టెస్ట్ పెట్టుకోమంటున్నారు. నిజంగానే ఆ సంఘటన గుర్తొస్తే కోపం వస్తుందా, ఎలా ఉన్నావు అని టెస్ట్ చేసుకోమంటున్నారు. అందరినీ అర్థం చేసుకుంటే అందరినీ క్షమించినట్లే. మీ మనసు తాలూకు సృజనాత్మక నియమాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, మీ జీవితాన్ని పాడు చేసే పరిస్థితులను సృష్టించిన వాళ్ళని తప్పు పట్టడం మానుతారు. మీ సొంత ఆలోచనలు, భావాలే
మీ అదృష్టాన్ని సృష్టిస్తాయి అని నమ్మండి. ఇంకా బాహ్య విషయాలు మీ జీవితానికి, అనుభవాలకి కారణం కావు అన్న అవగాహన కలిగి ఉండండి. మీ సంతోషాన్ని ఇంకెవరో పాడు చేయగలరని, విధి మిమ్మల్ని బంధించనట్లు అటు ఇటు తన్నుతూ ఆడుకుంటుందని, బతుకు తెరువు కోసం మీరు ఇతరులని అడ్డుకుని పోట్లాడాలని ఆలోచించడం తప్పు. ఆలోచనలని, వస్తువులని మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి ఆలోచనలన్నీ వాటి వినాశకరమైన స్వభావాన్ని బహిరంగపరుస్తాయి. ఈ సిద్ధాంతాన్ని బైబిల్ స్పష్టంగా ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి తన మనసులో ఎలా ఆలోచిస్తే అతను అలాగే రూపొందుతాడు. అందుకని మన సొంత ఆలోచనలు, భావాలే మన అదృష్టాన్ని సృష్టిస్తాయి. ఇది గట్టిగా నమ్మమని, గట్టిగా గ్రహించండి దీని గురించి, దీన్ని బాగా అని చెప్తున్నారండి. ఇంకా చివరి లాస్ట్ పాయింట్స్ చెప్తున్నారు కదండి చాప్టర్ అయిపోయే ముందు. అవి క్షమాపణకి సాయపడే సాధనల సారాంశం. దేవుడు లేదా జీవితం వ్యక్తుల్ని గౌరవించే అంశం కాదు. జీవితానికి పక్షపాతం ఉండదు. సామరస్యం, ఆరోగ్యం, ఆనందం, శాంతి అనే సూత్రాలతో మీరు సమరేఖలోకి రావడం ప్రారంభించగానే జీవితం, దైవం మీ పక్షాన ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆనందం, ఇలాంటి పాజిటివ్ గుణాలతో ఎప్పుడు ఉంటామో దైవము, జీవితం అన్ని మన పక్కనే ఉంటాయంటండి. దైవం కానీ, జీవితం కానీ ఎప్పుడు వ్యాధులని, అనారోగ్యాలని, ప్రమాదాలని, కష్టాలని ఇవ్వవు. మనం చేసే వ్యతిరేకమైన ఆలోచనలు ఈ విధ్వంసాన్ని ఒక నియమం ఆధారంగా మనల్ని బాధిస్తాయి. మనం నాటిన దాని ఫలితమే మనకు దక్కుతుంది. దేవుడి గురించి మీకున్న అభిప్రాయమే మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యం. ప్రేమే దేవుడని మీరు నిజంగా నమ్మితే మీ సుప్త చేతన ప్రతిస్పందించి లెక్కలేనన్ని వరాల్ని మీకిస్తుంది. దేవుడి ప్రేమలో నమ్మకం ఉంచండి. జీవితానికి, దేవుడికి మీ మీద కక్ష ఉండదు. జీవితం ఎప్పుడూ మిమ్మల్ని తిరస్కరించదు. మీ చెయ్యి కోసుకుపోతే జీవితం ఆ గాయాన్ని మాన్పుతుంది. మీరు వేరు కాల్చుకుంటే జీవితం మిమ్మల్ని క్షమిస్తుంది. బొబ్బల్ని మాన్పి ఆ భాగాన్ని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేటట్లు సాయం చేస్తుంది. మీలోని అపరాధ భావం అనేది దేవుడి గురించి, జీవితం గురించి మీకున్న తప్పుడు అభిప్రాయం. అది మిమ్మల్ని శిక్షించడం, తీర్పు చెప్పడం లాంటివి చెయ్యవు. మీకున్న అపనమ్మకాల వల్ల, వ్యతిరేకమైన ఆలోచనల వల్ల, మిమ్మల్ని మీరు నిందించుకోవడం వల్ల మీ సుప్త చేతన అలా ప్రభావం చూసేటట్లు ప్రవర్తిస్తాడు. దైవం కానీ, జీవితం కానీ మిమ్మల్ని తిరస్కరించదు, శిక్షించదు. ప్రకృతి శక్తులు చెడ్డవి కావు. వాటి ప్రభావం మీలోని శక్తిని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని మీద ఆధారపడుతుంది. విద్యుత్తుని ఎవరినైనా చంపేందుకు ఉపయోగించవచ్చు. ఇంట్లో వెలుతురు నింపేందుకు ఉపయోగించవచ్చు. నీళ్లలో ఒక పిల్లాన్ని ముంచేయవచ్చు, లేదా అదే నీళ్లతో వాడి దాహం తీర్చవచ్చు. మంచి, చెడు అనేవి ఆఖరికి ఒక మనిషి మనసులోని ఆలోచనల దగ్గరికి, ప్రయోజనం దగ్గరికి చేరతాయి. అంటే మనం చేసే ఆలోచనల బట్టే ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారండి. ఆ పాయింట్స్ అన్ని ఇవే ముందు చెప్పిన పాయింట్సే. దైవం, జీవితం ఎప్పుడూ శిక్షించవు. మనుషులు తమను తామే శిక్షించుకుంటారు. దేవుడి గురించి, జీవితం గురించి, ఈ విశ్వం గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకోవటం వల్ల అలా జరుగుతుంది. వాళ్ళ ఆలోచనలకి సృష్టించే శక్తి ఉంది. తమ వ్యధని వాళ్ళు స్వయంగా సృష్టించుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే, ఆ తప్పులు మీలో ఉంటే ఆనందించండి, ధన్యవాదాలు తెలియచేయండి. వాళ్ళన్న మాటల్ని అభినందించండి. మీలోని ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇదొక అవకాశాన్ని ఇస్తుంది. మీ ఆలోచనలు, ప్రతిక్రియలు, భావోద్రేకాలు మీ అదుపులోనే ఉన్నాయి అని తెలుసుకుంటే మీరు విమర్శకి బాధపడరు. దీనివల్ల అవతలి వ్యక్తి ఆశీర్వదించే అవకాశం దొరకటమే కాక మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకున్నట్లు అవుతుంది. అందుకని ఎవరైనా విమర్శించారనుకోండి, అప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోవద్దు. దాని గురించి కూడా ఆలోచించండి. దాని గురించి ఆలోచించొద్దు. ఇది మనలో ఉన్న తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా భావించమని చెప్తున్నారండి. మీరు మార్గదర్శనం కావాలని, పనులు సరిగ్గా చేసే దారి చూపమని ప్రార్థించినప్పుడు మీకు ఏ సమాధానం దొరికినా స్వీకరించండి. అది మంచిదని, చాలా మంచిదని గ్రహించండి. అప్పుడిక మీ మీద మీకు జాలి కలిగేందుకు, విమర్శించుకునేందుకు, ద్వేషించేందుకు కారణం ఏమీ కనిపించదు. ఎప్పుడైతే మనం ప్రార్థించామో అప్పుడు ఆ గైడెన్స్ అనుసరించి మనకు ముందుకెళ్ళమంటున్నారు. మంచి, చెడు అంటూ ఏమీ లేదు. ఆలోచనలే వాటిని అలా తయారు చేస్తాయి. తిండి, లైంగిక అనుభూతి, సంపద, నిజం చెప్పడం అనేవి కావాలని అనుకోవడం తప్పు కాదు. ఆ తీవ్రమైన కోరికలని, కాంక్షలని మీరు ఎలా వాడుకుంటారు అనేది ముఖ్యం. మీరు తిండి తినాలని కోరుకోవడం సబబే. కానీ ఒక రొట్టె కోసం ఎవరినైనా చంపడం అనేది తప్పు. అంటే చూడండి, మన కోరికలు ఎలా ఉండాలి? మనం తినాలనుకోవడం సహజం, కానీ ఎవరిని చంపేసి తినడం కాదు. అటు కోడుల్ని, మేకల్ని కూడా అండి ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ద్వేషం, పగ, చెడు కోరటం, శత్రుత్వం లాంటివి చాలా వ్యాధులకి దారి తీస్తాయి. ప్రేమని, జీవితాన్ని, ఆనందాన్ని, సద్భావాన్ని ప్రవహింపచేసి మీకు హాని చేసిన వాళ్ళని కూడా క్షమించి మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ మనసులో వారిని కలుసుకుని వాళ్ళ పట్ల మీలో ఎలాంటి ఉద్రేకమైన భావాలు లేవని తెలుసుకునేదాకా అలా కొనసాగించండి. క్షమించడం అంటే త్యాగం చేయడం, ఇవ్వటం, ప్రేమ, శాంతి, ఆనందం, జ్ఞానం పంచండి. అవతలి వ్యక్తికి జీవితంలోని మంచినంతా ఇవ్వండి. మీ మనసులో ఆ వ్యక్తి పట్ల చేదు భావం పోయేదాకా అలా చేయండి. క్షమాపణకి ఇదే తుది పరీక్ష. అందుకని మన మనసులో, మన జీవితంలో మంచినంతా ఇవ్వమని చెప్తున్నారండి మనకు అపరాధం చేసిన వాళ్ళకి.
మీకు ఎవరైనా బాధ కలిగించి ఉంటే, మీ గురించి అబద్ధం చెప్పి నీచంగా మాట్లాడి ఉంటే, మీ గురించి అంతా చెడే చెప్పి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి గురించి మీ ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటాయా? అంటే మీరు ఇంకా క్షమించలేదన్నమాట. ద్వేషం తాలూకు మూలాలు ఇంకా మీ సుప్త చేతనలో ఉన్నాయి. అవి మీ క్షేమానికి విపరీతమైన హాని కలుగజేస్తున్నాయి. ఆ మూలాలని వాడిపోయేటట్లు చేయాలి అంటే ప్రేమ ఒక్కటే సాధనం. ఆ వ్యక్తికి జీవితంలో అంతా మంచే జరగాలి అని కోరుకోండి. లెక్కలేనన్ని సార్లు క్షమించండి అని దీని అర్థం. అంటే మనకు మనమే టెస్ట్ పెట్టుకోమంటున్నారు. ఎవరినైనా క్షమించకుండా ఉన్నామా? ఎవరినైనా తలుచుకుంటే ద్వేషం వస్తుందా? అప్పుడు వెంటనే మనల్ని మనమే టెస్ట్ చేసుకోమంటున్నారు. ఎందుకంటే ఆ ద్వేషం అనేది మనల్నే తినేస్తుంది. మనకి ఆ వ్యతిరేక భావాలన్నీ మన మీదే పనిచేస్తాయి కాబట్టి క్షమ అనే దాన్ని చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోవాలని చెప్తున్నారండి. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.